ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. అందరికీ ధర్మ మార్గము, భక్తి మార్గము, రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామి వారిని కోరుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2024 నుండి 15/6/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/6/2024 నుండి 15/6/2024 వరకు గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు, వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి, రవి బుధ గురు శుక్ర సంచార స్థితి, శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి. రవి చేత గురు శుక్రులు ఇద్దరు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి జాతకులకి గురువారం అమావాస్య రోజున, రోహిణి నక్షత్రం రోజున గజకేసరి యోగం కలగాలంటే ఎలాంటి విధులను పాటించాలి, అష్టమంలో చతుర్గ్రహ కూటమి సంచారం చేసినప్పుడు ఎలాంటి దోషాలు ఉంటాయి, వాటిని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. విశేషమైనటువంటి ఈ తులారాశి జాతకులకు ఈ అక్షరాలు ఏదో మరొకసారి పరిశీలన చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారితో కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆశించినంత విజయం ఈ సొంతమవుతుంది. కాకపోతే వీరు చాలా సున్నితమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కనుక నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి అన్నింటా విజయం ఈ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున మీరు ప్రశాంతంగా ఉండడం, దైవనామస్మరణ చేసుకోవడం, మీ జన్మ నక్షత్ర వృక్షాలకు నీళ్లు పోసుకోవడం వల్ల చాలా మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి. అలా అనేక అలాంటి ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పునంతా నీటిలో పోసి వాటిని బాగా కరిగించి మహాదేవుడికి పాశుపత మృత్యుంజయ రుద్ర కార్యక్రమాన్ని ఎప్పుడైతే చేసుకుంటామో రుణ సమస్యలు, రోగ సమస్యలు, కోర్టు సమస్యలు, నరదృష్టి యొక్క ప్రభావాలు, కారాగార ప్రాప్తి తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. 7వ స్థానంలో 7వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, ప్రేమికుల మధ్య సయోధ్య ఉండడం, అదే కాకుండా ఇద్దరి యొక్క అభిప్రాయాలు ఏకమవ్వడం వలన రాబోయే కాలంలో వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది. పోతే అష్టమంలో చతుర్గ్రహ కూటమి అంటే రవి బుధులు కలిస్తే బుధాదిత్య రాజయోగము, రవిచేత గురువు, రవిచేత శుక్రుడు హస్తగతమయ్యాడు. ఇలాంటి కాల సందర్భాలలో పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో మౌనంగా ఉండండి, ప్రేమనిచ్చుకోండి, గౌరవాన్ని పుచ్చుకోగలిగితే మంచి కాలం. లేకపోతే యంత్రాలు, ఆయుధాలతో, నీటితో, నిప్పుతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరము.
వీలైనంత వరకు డ్రైవర్లను పెట్టుకొని మీరు ప్రయాణం చేయడం ఉత్తమోత్తమము. కనుక సూర్యోదయంలో, మిట్ట మధ్యాహ్నంలో, సాయం సంధ్యాకాల సమయంలో ఆవేశానికి సరైన సమయం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల రేపు ఏం జరగబోతుందో ఈరోజు ముందే అంచనా వేసే శక్తి మీకు ఉంటుంది. కనుక మీ మనసు మాట వినండి, అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది. అలాగా చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు బార్డర్, నేవీ, ఎయిర్ ఫోర్స్, రక్షణ శాఖ, న్యాయశాఖలో పనిచేసే వారికి మంచి కాలము. అలాగే స్వాతి నక్షత్రంలో పుట్టిన జాతకులు నటులుగా, హాస్య నటులుగా, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో మంచి క్రియేటివిటీ రంగాల్లో ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా, స్వయం వ్యాపారాలుగా, మార్కెటింగ్ రంగంలో మంచి కాలం ఉంటుంది. కనుక ఇటు గజకేసరి యోగం కావాలన్నా, అష్టమంలో చతుర్గ్రహ కూటమి దోషం తొలగిపోవాలన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్య ముడుపు, కాళభైరవ స్వామి హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి గమనించాలి.